నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. ఈరోజు మనం ఆశ్రయ బాల తేజస్సు రెయిన్బో హోమ్స్లో ఉన్నాము. ఇక్కడ కంప్లీట్గా ఆడపిల్లలు 65 మెంబర్స్ వరకు ఉన్నారు అండ్ మగపిల్లలు 25 మెంబర్స్ వరకు ఉన్నారు. ఇదే ఏరియాలో కాదు, బాయ్స్కి వేరేగా హాస్టల్ ఉంది. అయితే ఇక్కడ అమ్మాయిలకు చదువుతో పాటు సృజనాత్మకతలో, ఇటు క్రీడల్లో అన్నింట్లో కూడాను వాళ్ళని టీచ్ చేస్తూ వాళ్ళకి ఒక అభివృద్ధి బాట పట్టిస్తున్నారు అని చెప్పి మాకు తెలిసింది. సో అందుకని ఇక్కడ ఒకసారి విజిట్ చేద్దాం, ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ జరుగుతున్నాయి, ఇక్కడ పిల్లలు బయటకు వెళ్ళిన తర్వాత ఎలా గ్రో అవుతున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి వచ్చాం. లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ ప్రస్తుతం హోమ్లో పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడానికి వచ్చాను. ముఖ్యంగా ఈ హోమ్లో పిల్లల్ని నేను చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, మనకి సికింద్రాబాద్ సరౌండింగ్స్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో, అంటే చాలా హోమ్స్ ఉన్నాయి. ఈ అన్ని హోమ్స్లో కూడాను వీళ్ళు బాగా రాణిస్తున్నారనమాట. క్రీడల్లో కానీ, చదువుకునే విషయంలో కానీ, ఇంకా అదర్ కల్చరల్ యాక్టివిటీస్లో కానీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో కానీ, ఎవ్రీథింగ్ వీళ్ళు ముందుకి నడుస్తూ వెళ్తున్నారు. అసలు వీళ్ళు అలా ముందుకు వెళ్ళటానికి హోమ్ నుంచి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ వస్తుంది, హోమ్లో వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి తెలుసుకుందాం. హాయ్. ఇక్కడ ఇప్పుడు నువ్వు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావురా ఈ హోమ్లో? 6 months అవుతున్నా. 6 months అవుతుంది. అంతకుముందు ఎక్కడ ఉండేదానివి? ఇంటికాడ. ఇంటి దగ్గర. ఎందుకు ఇక్కడికి వచ్చేసావు? ఇంటికాడ ఏరియా మంచిగా లేదని ఇక్కడికి వచ్చి. ఇంటి దగ్గర ఏరియా మంచిగా లేదని ఇక్కడికి వచ్చేసావు. ఎవరు చెప్పారు నీకు ఏరియా దీని గురించి? సిడబ్ల్యూసి వాళ్ళు. మీ మమ్మీ అండ్ డాడీ వాళ్ళకి చెప్పారా? ఉన్నారా మమ్మీ డాడీ? ఉన్నారు. ఓకే. వాళ్ళు ఒప్పుకున్నారా నువ్వు ఇక్కడికి రావడానికి? ఎంతమంది మొత్తం పిల్లలు? నేను, మా అక్క. నువ్వు, మీ అక్క. అక్క ఇక్కడ ఉంటుంది? ఇక్కడనే ఉంటుంది. అక్క కూడా ఇక్కడే ఉంటుంది. మీరిద్దరూ ఇక్కడికి వచ్చేసారు. మరి మమ్మీ డాడీని ఎవరు చూసుకుంటారు? వాళ్ళు జాబ్కి వెళ్తారు. మీరు ఇంట్లో ఒక్కలే ఉంటారా? అందుకే ఇక్కడికి వచ్చేసారా? నీ పేరు నాన్న? లాస్యా మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చావు? యూసుఫ్ కూడా. ఎవరైనా తీసుకొచ్చారా లేకపోతే మా అమ్మ వాళ్ళు తీసుకొని వచ్చింది. ఎందుకు? ఇదండి ఇంటికాడ బాగాలేదు మొత్తం. ఇంటి దగ్గర బాగాలేదు మొత్తం, అందుకని ఇక్కడ నుండి చదువుకుంటున్నావు. ఓకే. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? 8 months. 8 months. అంతకుముందు ఇక్కడ ఉండేదానివి? మా ఇంటికాడ ఉండేది. ఇంటి దగ్గర ఉండేదానివి. మరి ఎంతమంది మీరు? ముగ్గురు. ముగ్గురు ఇక్కడే ఉన్నారా మీరు? మా మమ్మీ దగ్గర 2 పిల్లలు ఉన్నారు. ఎవరెవరు? ఇదండి మా చెల్లి, ఇంకా మా 3వ చెల్లి ఉంది. మొత్తం 3 అమ్మాయిలా మీరు? నువ్వు ఒక్కదానివి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నావు. మరి వాళ్ళిద్దరు అక్కడ చదువుకుంటున్నారు. ఓకే. నీ పేరు? నందిని. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్ చదువుతున్నావా? ఎవరు తీసుకొచ్చారు నీకు ఇక్కడికి? మా డాడీ. మీ డాడీయా? ఎందుకు? ఇంటికాడ మా డాడీ పనికి పోతాడు, నొక్కదాన్ని మా అక్క నేను ఉంటాడు. అక్క ఎక్కడుంది? ఈయనే ఉందా? అమ్మ లేదా? ఓకే. అంటే మ్యాక్సిమం వీళ్ళ మోటివ్ ఏంటంటే, ఎక్కడైతే పిల్లలు మనకి స్లమ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, బాగా స్లమ్లో పిల్లలు అంటే ముఖ్యంగా ఆడపిల్లలు సేఫ్టీ ఉండదు స్లమ్ ఏరియాస్లో అనే వాళ్ళ దగ్గర సిడబ్ల్యూసి వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ పిల్లల వాతావరణం అంతా చెక్ చేసి, అక్కడలో ఆ పిల్లలు ఓకే ఇక్కడ ఉండడానికి సరిపోతారు, అక్కడ మంచి ఫెసిలిటీస్ లేవు, వాళ్ళకి ఒక రక్షణ అనేది లేదు అని ఒక ఇది తీసుకున్న తర్వాత, ఒక నోటీస్ తీసుకున్న తర్వాత వాళ్ళని ఇక్కడ చేర్పించుకోవడం జరుగుతుంది. అంటే సింగిల్ మదర్, సింగిల్ ఫాదర్ పిల్లల్ని మేము పెంచలేము అనుకున్న వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి చేస్తున్నారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడాను మ్యాక్సిమం అలాంటి పిల్లలే ఉన్నారు. నీ పేరు నాన్న? హాజరా బేగం. ఎక్కడి నుంచి వచ్చావు? కరెంట్ ఆఫీస్ నుంచి వచ్చావా? అమ్మ ఏం చేస్తుంది? అమ్మ పనికి పోతుంది. నాన్న?
నాన్నవి పనికి పోతుంది. నువ్వు ఇక్కడికి వచ్చేసావా? ఆ? ఎందుకు? మంచిగా సర్దుకో. మంచిగా చదువుకోవడానికి ఇక్కడికి వచ్చేసావా? ఎన్ని రోజులు అవుతుంది నువ్వు ఇక్కడికి వచ్చి? చాలా రోజులు. చాలా రోజులు అవుతుందా? ఎన్ని రోజులు అవుతుంది? చాలా రోజులు అంటే ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు నువ్వు? ఫస్ట్ క్లాస్ చదువుతున్నావా? ముందేం చదివేదానివి? ముందు నుంచే ఫస్ట్ క్లాస్ చదువుతున్నావా? ఓకే. నీ పేరు నాన్న? సాహిత్య మ్యామ్. సాహిత్య మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చామమ్మా? నన్ను బాలనగర్ నుంచి. అమ్మ నాన్న ఏం చేస్తారు? మమ్మీ ఉంది, డాడీ లేడు. మమ్మీ ఉంది, డాడీ. మమ్మీ ఏం చేస్తుంది? మమ్మీ పనికి వెళ్తుంది. నువ్వు ఒక్కదానివేనా? అమ్మకి ఇంకా ఉన్నారా? ముగ్గురము. ఎవరెవరు? నేను, మా అక్క, మా తమ్ముడు. ముగ్గురు. మరి అక్క తమ్ముడు ఎక్కడున్నారు? తమ్ముడేమో ఇంటికాడ ఉంటాడు, ఈడ మా అక్క ఉంటుంది. అక్కేది నాకు చూపిస్తావా? నువ్వు వాళ్ళ అక్కవా? అమ్మకి అడిగావా మరి మాకెందుకు ఇక్కడ ఉంచావు, తమ్ముడిని ఎందుకు పెట్టుకున్నావు అని ఎప్పుడైనా? ఇక్కడ ఎలా ఉంది నీకు? బాగుంది మేడం. బాగుందా? నీకు ఏవైనా కావాలి అంటే మీ మేడం ఇస్తారా? ఎస్ మేడం. నీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి పెడుతూ ఉంటారు చెప్తావా? ఫస్ట్ మార్నింగ్ ఏం పెడతారు? ఫస్ట్ మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తారు మీరు? 5 o'clock. 5 o'clock లేచి ఏం చేస్తారా? స్నానం చేసుకుంటాం, జల్ది రెడీ అవుతాం, టిఫిన్ తింటాం. టిఫిన్లో ఏం తింటారు? ఉప్మా, ఉగ్రాని, పాస్తా. పాస్తా కూడా తింటారా? ఓ, సండే పాస్తా. ఇంకా సండే చపాతీస్ కూడా చేస్తారు. ఇడ్లీ. ఓకే. టిఫిన్ అయిపోయింది. తర్వాత ఏం చేస్తారు? టిఫిన్ తిన్న తర్వాత స్కూల్కి వెళ్ళిపోతారు. స్కూల్లో మంచి చెప్తారా మీకు? మంచిగా చెప్తారు. ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 5th. ఎంత పర్సెంటేజ్ వస్తుంది నీకు? ఏయా, బియా, సియా, డియా? ఏ గ్రేడ్ వస్తుంది? బి గ్రేడ్ వస్తుంది. ఓకే. ఆ స్కూల్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనంకి ఏం చేస్తారు? భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? స్కూల్లోనే. ఏం తింటారు మధ్యాహ్నం? ఎగ్స్ వస్తాయి, బనానా వస్తాయి, పప్పు, అన్నం. అంతే. పప్పు, అన్నం, ఎగ్స్, బనానా అంతే. తర్వాత మళ్ళీ స్కూల్ వెళ్ళిపోతారా? స్కూల్లో చదువుకుంటారా? తర్వాత సాయంత్రం వచ్చాక ట్యూషన్కి వెళ్తాం. ట్యూషన్ ఎక్కడ ఉందిరా మీకు? ట్యూషన్ ఇప్పటిదాకా కిందనా కదా ఇప్పుడు జరిగింది? ట్యూషన్ అది. ట్యూషన్లో చదువుకుంటారా? ట్యూషన్లో చదువుకున్నాక స్నాక్స్ తీసుకుంటాం. తీసుకొని స్నాక్స్లో ఏమి ఇస్తారు? స్నాక్స్లో సమోసా, బిస్కెట్, మిల్క్, జావా. సరే. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? స్నాక్స్ అయిపోయిన తర్వాత బాలసభ అంటే మేమందరం ఒక దగ్గర కూర్చొని మా బ్యాడ్ న్యూస్, గుడ్ న్యూస్ చెప్పుకుంటాం. మీ బ్యాడ్ న్యూస్, మీ గుడ్ న్యూసా? నాకు చెప్తావా నీ బ్యాడ్ న్యూస్ ఏంటో? చెప్పు, పర్లేదు. నా బ్యాడ్ న్యూస్ ఏంటో నేను చెప్తా. ఈరోజు నా బ్యాడ్ న్యూస్ ఏంటో నీకు చెప్తా. చెప్పు. నా బ్యాడ్ న్యూస్ నీకు చెప్తా, నీ బ్యాడ్ న్యూస్ నాకు చెప్పు. అంతే కదా? గుడ్ న్యూస్ చెప్పు, గుడ్ న్యూస్ చెప్తా. బ్యాడ్ న్యూస్ చెప్పు, బ్యాడ్ న్యూస్ చెప్తా. చెప్పు. ఏం లేదా ఈరోజు బ్యాడ్ న్యూస్ నీకు? గుడ్ న్యూస్ మేము స్పోర్ట్స్కి వెళ్ళినాం మంచిగా. ఎక్కడ? ట్యాంక్ బండ్ దగ్గర. ఏం గేమ్ ఆడారు అక్కడ? వాళ్ళే ఎక్సర్సైజ్ అవి చేయించారు. ఫస్ట్ టైం మంచిగా అనిపించింది. అలా ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయించారా? ఏం ఎక్సర్సైజ్ చేయించారు? రన్నింగ్. ఓకే. థ్యాంక్ యూ. నీ పేరేంటి? సాత్విక. ఏం చేస్తూ ఉంటానన్నా? ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్ చదువుతున్నావు. ఎంత పర్సెంటేజ్ వస్తుంది నీకు? బి. మరి మీ పేరెంట్స్ ఉన్నారా? ఉన్నారు మేడం. మరి ఇక్కడికి ఎందుకు వచ్చేసావు? అక్కడ ఏరియా మంచిగా లేదు మేడం. అందుకే ఇక్కడికి వచ్చేసావా? ఇక్కడంతా బాగానే ఉందా? ఫుడ్ మంచిగా పెడతారా? నీకు బాగా ఇక్కడ పెట్టే ఫుడ్లో ఏది ఇష్టం? పూరి ఇష్టమా? నువ్వు కూడా పూరిలా? థ్యాంక్ యూ మేడం. ఓకే. నువ్వు వెళ్ళావా ఈరోజు స్పోర్ట్స్కి? లేదు మేడం. నువ్వు వెళ్ళదు. ఎందుకు వెళ్ళలేదు? సెలెక్షన్ అయిన వాళ్ళు మేడం. వాళ్ళు సెలెక్ట్ అయ్యారా? ఎవరెవరు సెలెక్ట్ అయ్యారా మీలో? చాలా మంది అయ్యారు రోయ్. 10 members అయ్యారు సెలెక్ట్. ఏం స్పోర్ట్ ఆడించారు అక్కడ? అదే బోటింగ్ నేర్చుకోనికి చేపించారు. టిప్స్ ఏమేమి చేర్చారు?
రన్నింగ్ మ్మ్. ఇంకా వాకింగ్ మ్మ్. అలా ఇంకా చాలా చెప్పించారు మేడం. మ్మ్. ఇంకా అవే మాకు డిసెంబర్ వరకు నేర్పిస్తారు. మ్మ్. ఇంకా 15 days తర్వాత బోర్డ్ ఎట్లుంటుంది అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. ఓకే, నువ్వు వెళ్ళావా? ఏంటది ఆ ఆర్గనైజేషన్ పేరు తెలుసా? యాచ సేలింగ్ ఏం చేస్తూ ఉంటారు అక్కడ? అక్కడ మొత్తం ఇప్పుడు 15 days దాకా ప్రాక్టీస్ మేడం. దాని ఏం ప్రాక్టీస్ చేస్తారు? నార్మల్గా వాకింగ్, రన్నింగ్, మ్మ్. బాడీ ఫిట్నెస్ ఉండడానికి అన్ని ఎక్సర్సైజ్ చేపిస్తారు. Okay. 15 days తర్వాత బోటింగ్ ఎలా నేర్చుకోవాలో దాన్ని ప్రిపేర్ చేపిస్తారు. బోటింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నారు మీరు 10 మంది. ఆమె ఏం టెస్ట్లు పెట్టారు నాన్న మీకు బోటింగ్ చేయించడానికి? టిప్స్, రన్నింగ్, మ్మ్. జంపింగ్, లాంగ్ జంప్, మ్మ్. ఇంకా స్కిప్పింగ్ ఇట్లాంటివి అన్నీ పెట్టారు. యాచెస్ సైలింగ్ వాళ్ళు, అది ఒక ఆర్గనైజేషన్. ఆ సైలింగ్ వాళ్ళు వచ్చి ఇక్కడ పిల్లల్లోని కొత్త సృజనాత్మకత అనేది పెంపొందించడం కోసం వాళ్ళని, అంటే ఇందులో కూడాను మొత్తం అందరినీ కాకుండా సెలెక్టెడ్గా వాళ్ళకి అంటే ఆ నైపుణ్యం ఎవరు నేర్చుకోగలరు అనేది టెస్ట్ తీసుకొని ఒక 10 మంది పిల్లలకి ఉచితంగా వాళ్ళ దగ్గరే నేర్పిస్తూ ఉన్నారంట. ఇది మొత్తం అంతా కూడాను 6 months కోర్స్ అంట, అప్ టు డిసెంబర్ వరకు ఉంటుందని చెప్తున్నారు. సో ఈ మొత్తం ఈ కోర్స్ అంతా కూడాను పూర్తయిన తర్వాత వాళ్ళకి ఒక, అంటే మేము కూడా వాళ్ళ, అంటే ఇక్కడి నుంచి బయటకి 10th క్లాస్ అయిపోయింది, తర్వాత మళ్ళీ ఇంటర్ అయిపోయింది, ఈ మధ్యలోనే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్, మాకు కూడా మా చేతిలో ఒక విద్య ఉంది, మేము బయటకు వెళ్తే బ్రతకగలము అనే విధంగా వాళ్ళని తీర్చిదిద్దుతున్నారు. మేడం మీ పేరు? విజయలక్ష్మి మేడం. మీరు ఈ హోమ్లో ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు? నేను 2009 నుంచి హోమ్ స్టార్ట్ అయింది మేడం. అప్పటి నుంచి నేను వర్క్ చేస్తున్నాను. అప్పటి నుంచి అప్పటి work నుంచి చేస్తున్నారు. work చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నుంచి పిల్లలు ఇప్పుడు 2009లో హోమ్ స్టార్ట్ అయింది, అప్పటి నుంచి పిల్లలు ఇప్పటి వరకు ఎంతమంది పిల్లలు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళారు? 25 వరకు బయట వెళ్ళాను మేడం. వాళ్ళు చదువుకుంటున్నారు ఇప్పుడు. వాళ్ళు ఇంకా చదువు బీటెక్ చేస్తున్నారు, నర్సింగ్ చేస్తున్నారు. కొంతమంది జాబ్లో సెటిల్ అయ్యిండ్రు, కొంతమందికి మ్యారేజ్ అయ్యింది. వాళ్ళు ఇప్పటికీ మాతో కాంటాక్ట్లో ఉంటారు మేడం, ఫాలోఅప్లో ఉంటారు. మేము కాల్ చేస్తాము, వాళ్ళు ఫ్రీ ఉన్నప్పుడు వాళ్ళు మా దగ్గరకు వస్తారు, కలుస్తారు. అంత ఫ్రీ ఉంటారు మేడం పిల్లలందరూ. ఇప్పుడు పిల్లల్ని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు మేడం? అంటే ఇప్పుడు సింగిల్ ఫస్ట్ ప్రయారిటీ అయితే మేడం టోటల్గా ఆర్ఫన్ పేరెంట్స్ ఇద్దరు లేని వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ మేడం. ఎవరైనా ఉన్నారా మన దగ్గర? ఉన్నారు మేడం. ఓకే, అయితే ఫస్ట్ ప్రయారిటీ అయితే వాళ్ళకి మేడం. ఓన్లీ మదర్ ఆర్ ఓన్లీ ఫాదర్ నెక్స్ట్ ప్రయారిటీ. తర్వాత ఇంకా బోత్ పేరెంట్స్ ఉన్న తర్వాత కూడా వాళ్ళు చూసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు కూడా మేము అటువంటి పిల్లల్ని ఐడెంటిఫై చేస్తాము. చేసిన తర్వాత ఇక్కడ అందరు ఎక్కువ మటుకు డ్రాప్ అవుట్స్ ఉంటారు మేడం. ఎందుకంటే స్కూల్కి వెళ్ళలేక వాళ్ళ పేరెంట్స్ ఒక్కరిని ఎట్లా వదలాలా అనేసి, అంటే సేఫ్ లేదు కదా మేడం ఈ మధ్య. అట్లా అని స్కూల్లో కూడా పంపించారనమాట. ఫెసిలిటీస్ సరిగా లేవు, నా పాపను పంపిస్తే ఎట్లా అనేసి ఆ భయంగా పంపిస్తారు. అంటే ఇప్పుడు ఇటువంటి రెయిన్బో హోమ్స్ ఉండడం వల్ల ఏమైందంటే చాలామంది పిల్లలు ఎడ్యుకేట్ అయ్యి వెళ్తున్నారు మేడం. పిల్లలు సేఫ్ ఉంటుంది ఇక్కడ, ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు, బాగా చదువుతున్నారు. నెక్స్ట్ పిల్లలందరూ చాలా యాక్టివ్గా ఉంటారు మేడం. ఏది చెప్పినా కానీ తొందరగా నేర్చుకుంటారు మేడం. ఏదైనా కానీ, అది ఈవెన్ స్పోర్ట్స్ అయినా కానీ, కల్చరల్ అయినా కానీ, చదువులో కూడా మంచి స్కోర్ చేస్తారు మేడం పిల్లలు. మీకు బాగా ఫేవరెట్ పిల్లలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉంటారు మేడం. అలా చెప్పలేమంటారు, అందరూ ఫేవరెట్ ఉంటారు, అందరు ఫేవరెటే మేడం. ఓకే, ఇక్కడ మీరు బయట నుంచి వస్తారా లేకపోతే మీరు కూడా ఇక్కడ నుంచి వస్తాం మేడం. ఎప్పుడైనా ఒకవేళ అవసరం ఉంటే ఉంటాను నైట్ కూడా. మీరు సికింద్రాబాద్లోనే ఉంటారు? నేను యూసుఫ్గూడ నుంచి వస్తాను. యూసుఫ్గూడ నుంచి వస్తాను. ఇక్కడ పిల్లలకి కేర్, అంటే ప్రత్యేకించి ఆడపిల్లలకైతే చాలా కేర్ అవసరం ఉంటుంది. మెన్స్ట్రల్ స్ట్రైక్ సర్కిల్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా వాళ్ళకి అమ్మ అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి పిల్లలకి మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? అంటే ఇప్పుడు ఒకవేళ పేరెంట్స్ ఉంటేనేమో వాళ్ళు మేము చూసుకోగలుగుతాము, మా పాప మెచ్యూర్ అయింది కదా నేను తీసుకెళ్తానంటే తీసుకెళ్తారు, లేకపోతే మేమే చూసుకుంటాం మేడం ఇక్కడ. అంటే మన ఫెసిలిటీ ఎట్లా ఉంటుంది బస్ అంతే చూసుకుంటాం. ఏదో హోమ్ లెవెల్లోనే చిన్నగా వేరే వాళ్ళు వచ్చి చెప్తారు కదా మేడం నా ఫంక్షన్ చేసిండ్రని, అట్లా ఇక్కడ ఉన్న పిల్లలు హర్ట్ కావద్దు అనేసి ఓ చిన్న ఫంక్షన్ కొంతమంది పెద్ద పిల్లలే సపోర్ట్ చేస్తారు.
మాకు తోచినంత మా టీం ఏదైనా చేసి వాళ్ళకి ఇంత స్వీటో ఏదో వాళ్ళు కొన్ని ఫొటోస్ దింపేస్తాము, శారీ అది హాఫ్ శారీ అట్లా కట్టుకొని అట్లా చేస్తాము. అంటే వాళ్ళకు కూడా అనిపించవద్దు, వాళ్ళకు కూడా అనిపించవద్దు మేము ఇట్లా అనేసి అట్లా చేస్తాం మేడం. మరి ఆ తర్వాత గూడ్స్ అవి ఎలా సప్లై అవుతాయి వాళ్ళకి? అంటే ఇప్పుడు కొంతమంది డోనర్స్ ఉన్నారు మేడం, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. మాకు వాలంటీర్స్ ఉంటారు రెగ్యులర్. ఇప్పుడు పిల్లలకి కొంచెం ఇంగ్లీష్ అది రాకపోతే యుఎండ్ఐ అనేసి ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఒక 9 years 10 years నుంచి వాళ్ళు మనకి రెగ్యులర్గా వీక్లీ వన్స్ వీళ్ళకి 2 days క్లాసెస్ ఉంటాయి మేడం. మార్నింగ్ సండే రోజు మొత్తం వాళ్ళు ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళు, అంటే చాలామంది డ్రాప్అవుట్స్ ఉంటారు కదా మేడం, వాళ్ళకి కొంచెం చదువుకోవడానికి ఇబ్బంది, ఏజ్ అప్రోప్రియేట్గా క్లాసులు ఉండవు కాబట్టి వాళ్ళకి లెవెల్స్ డిసైడ్ ఒక టెస్ట్ లాంటిది పెట్టి ఆ పాప ఏ లెవెల్లో ఉందో ఆ పాపకి ఆ లెవెల్స్లో చదివిస్తారు అన్నమాట. అంటే ఈ మధ్య విన్నాను నేను, మీ స్కూల్ నుంచి వెళ్ళి సైన్స్ స్క్వేర్లోని 3rd place వచ్చిందని చెప్పి. అది ఎలా, అంటే వాళ్ళు ఏమి యాక్టివిటీస్ అక్కడ ప్రజెంట్ చేశారు? కొంతమంది చేసిన మేడం అక్కడ ఏది, ఇప్పుడు ఎక్కువ మటుకు మనకి సైట్ అంటే మనము నంబర్ చెక్ చేసుకుంటాము, స్పెక్స్ పెట్టుకుంటాం కదా, కానీ కొంతమంది మొత్తం అసలు కళ్ళు కనిపించకుండా ఉండే వాళ్ళకి వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి స్పెక్స్ తయారు చేసిండ్రు మేడం. ఇంత చిన్న ఏజ్లో వాళ్ళు తయారు చేసిండ్రు. దాంట్లో మన పిల్లలకే ఫస్ట్ ప్రైజ్ మేడం. ఇక్కడ ఉన్నారు వాళ్ళు, 2-3 ఉన్నారు, 10th వాళ్ళు అక్కడ క్లాస్ జరుగుతుంది వాళ్ళకి, అది ఒకటి. దాంట్లో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, అది కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో మేడం. అది ఆ తర్వాత వాళ్ళు కండక్ట్ చేసిండ్రు. అది సిడబ్ల్యూసి వాళ్ళు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన పిల్లలకి ఫస్ట్ ప్రైజ్. మళ్ళీ కల్చరల్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లోనే మన పిల్లలకే ఫస్ట్ ప్రైజ్ డాన్స్. అంటే మీకు ఇంతలా అంటే ప్రతి దీంట్లో కూడా రాణించడానికి కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడు మన దగ్గరికి పాప వచ్చిందంటే మేడం, ఆ పాపలో చాలా టాలెంట్ ఉంటుంది మేడం, స్కిల్ ఉంటుంది. అయితే నేనేం చేస్తా అంటే ప్రతి పాపని పిలిచి మాట్లాడతాను. అంటే ఆ పాపకి ఏమి ఇష్టం, స్పోర్ట్స్లో కావచ్చు, క్రియేటివిటీలో కావచ్చు, క్రాఫ్ట్స్లో కావచ్చు, దేంట్లో అయినా కానీ. అంటే మాకు ఒక బుక్ ఉంటుంది మేడం, ఆ పాపకు కొన్నేమో స్కిల్స్ నేర్చుకోవాలనేసి ఉంటుంది, కొన్ని జస్ట్ గ్రూప్ యాక్టివిటీస్ లాగా చేసుకుంటారు. కానీ స్పోర్ట్స్లో వచ్చేసరికి కొంతమంది ఇప్పుడు చెస్ ఆడతారు. మా ఒక 4-5 years బ్యాక్ మన హోమ్లో నుంచి ఒక పాప డిస్ట్రిక్ట్ లెవెల్లో 25,000 క్యాష్ ప్రైజ్, ఇంకో పాప వచ్చేసి 10,000 క్యాష్ ప్రైజ్, ఇంకొక పాప వచ్చేసి 5,000 క్యాష్ ప్రైజ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో. తానా ఫౌండేషన్ అనేసి అప్పుడు కండక్ట్ చేసిండ్రు వాళ్ళు, చెస్ ఆడేవాళ్ళు, మన దగ్గరనే ప్రాక్టీస్ చేయించేలా వాళ్ళు అన్ని హోమ్స్. ఓకే, మరి ఇప్పుడు వాళ్ళకి ప్రైజ్ మనీ వస్తుంది, ఆ ప్రైజ్ మనీని ఏం చేస్తారు? అంటే వాళ్ళకే మేడం, వాళ్ళకి అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. పిల్లలకి అందరికీ అకౌంట్స్ ఉంటాయి మేడం, కంపల్సరీ అకౌంట్స్ ఓపెన్ చేసేస్తాం. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు ఎస్సీ వాళ్ళకైతే స్కూల్ నుంచి 1,000 రూపీస్ వాళ్ళకి స్కాలర్షిప్ పడతాయి. అందుకే వాళ్ళు మాకు ఇవ్వరు, పేరెంట్స్కి కూడా ఇవ్వరు. వాళ్ళ అకౌంట్ వాళ్ళకి ప్రతి పాపకి 0 balance అకౌంట్ ఓపెన్ చేసేస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు అన్నమాట. మళ్ళీ అప్పుడప్పుడు ఏంటంటే ఇప్పుడు 10thలో మంచి స్కోర్, 10th కాకుండా 7th 8th 9thలో మంచి స్కోర్ చేసిండ్రు అనుకోండి ఈ ఇయర్లో, ఈ అకాడమిక్ ఇయర్లో, వాళ్ళకి ఇయర్ ఎండింగ్లో ఏం చేస్తారంటే క్యాష్ ప్రైజ్ ఇస్తారు. ఒకటి ఉల్లాస్ స్కాలర్షిప్ అని కూడా ఉంది మేడం, ఒక చిన్న టెస్ట్ రాయిస్తారు వాళ్ళకి, దాంట్లో క్వాలిఫై అయితే ఉల్లాస్ ట్రస్ట్ అనేసి ఉంది, స్కూల్ వాళ్ళు రాయిస్తారు. అది వాళ్ళకి కూడా 1,500 నుంచి 1,000 రూపీస్ వాళ్ళకి క్యాష్ ప్రైజ్ అయినా ఇస్తారు, లేకపోతే చెక్ అయినా ఇస్తారు వాళ్ళకి. అది వాళ్ళ అకౌంట్లోనే ఇచ్చేస్తారు అనమాట. మనకు అవసరం, ఓకే, మనకి వరకు రావు, వాళ్ళకి ప్రతి అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్కి వెళ్ళి. వాళ్ళు ఏమంటారంటే నీకు చదువుకి సంబంధించింది ఏదైనా ఉంటే ఆ డబ్బులు యూజ్ చేసుకో అంటారు. అంటే ఫర్దర్గా ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కోసం మా మనీ యూజ్ చేసేలాగా చూస్తారు. అంటే వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా, నేను చదువుకున్నా, అందుకే నాకు క్యాష్ ప్రైజ్ వచ్చింది అని ఒక సాటిస్ఫాక్షన్ అన్నది ఉంటుంది కదా మేడం వాళ్ళకి. అందుకే మేము ఎక్కువ మటుకైతే అందరికి రావాలనే ఉంటుంది. హాయ్రా, నీ పేరు? నా పేరు అక్షయ. నీ పేరు? వైశాలి. మీకు ఏమొచ్చింది స్కాలర్షిప్? ఉల్లాస్ ఎగ్జామ్లో పాస్ అయినందుకు స్కాలర్షిప్ ఇచ్చి. ఉల్లాస్ ఎగ్జామ్ అంటే ఏంటి? అదొక ట్రస్ట్. ఒక ట్రస్ట్. ఏం ఎగ్జామ్ పెడతారు? 9th class వాళ్ళకి పెడతారు. ఏం పెడతారు? ఏముంటుంది ఎగ్జామ్లో? ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి.
ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏం సబ్జెక్ట్ అంటే ఏమేం క్వశ్చన్స్ ఉంటాయి అందులో? ఎలా క్వశ్చనియర్ ఎలా ఉంటుంది? మ్యాథ్స్, లెక్కలు, సోషల్స్ అవన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. అన్ని టెస్ట్లు, అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అందులో. ఎక్సెప్ట్ లాంగ్వేజెస్ తప్పించి సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఓకే, ఇప్పుడు ఆ సబ్జెక్ట్స్లోని టెస్ట్ పెడతారు. ఓకే, మీకు ట్రైనింగ్ ఎవరు ఇస్తారు దాని మీద? ట్రైనింగ్ ఏముండదు, సండే క్లాసెస్ పెడతారు. ఉల్లాస్ ఎగ్జామ్ వాళ్ళు వస్తారా? రారు, మేమే అక్కడికి వెళ్తాం సెంటర్ దగ్గరికి. ఎక్కడ సెంటరు? అది బెస్ట్ వెస్ట్ మారేట్పల్లి, అది స్కూల్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్. అక్కడికి ప్రతి సండే వెళ్తారు మీరు. ఓకే, మీ ఇక్కడి నుంచి ఎంతమంది వెళ్ళారు? మేము ఇక్కడ నుంచి 5 members వెళ్ళినాము. మేము ఇద్దరం సెలెక్ట్ అయినాము. ఓకే, ఇక్కడ నుంచి మీరు 5 members వెళ్ళారు కదా. ప్రతి సండే ఎవరు పట్టుకొని వెళ్ళి ఎవరు పట్టుకొస్తారు మీకు? మా హోంవర్క్ వాళ్ళు వెళ్తారు. హోంవర్క్ వాళ్ళు పట్టుకొని వెళ్ళి మిమ్మల్ని బండి పట్టుకొని వస్తారు. దగ్గరుండి తీసుకెళ్ళి దగ్గరుండి తీసుకొస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ రా. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి మీరు? 5 years. 6 years. 6 years. నువ్వు? 9 ma'am. 9 years. 9 years నుంచి ఇక్కడే ఉంటున్నావు? Yes ma'am. ఓకే, మీకు సైన్స్ ఫెయిర్లో మీరు కళ్ళద్దాలు అస్సలు కనిపించని వాళ్ళకి కనిపెట్టారంటున్నారు, బ్లైండ్ పీపుల్కి. ఎలా అంటే థాట్ మ్యామ్ అదొకటి. ఓకే, థాట్. మీకు దాని గురించి ఎవరు చెప్పారు? మాకు స్కూల్లో కోడింగ్ అనేది ఒక క్లాస్ వైజ్ ఉంటుంది, సైన్స్ స్క్వేర్ మీద. అందులో చెప్పారు అనమాట, ఇలాంటి కొన్ని టాపిక్స్ మీద చెప్పారు. అట్లా మాకు ఈ టాపిక్ నచ్చింది, మేము మేడంతో డిస్కస్ చేస్తే మేడం మాకు కావాల్సినది చేస్తే మేము పార్టిసిపేట్ చేసినాం. ఓకే, ఆ థాట్ వచ్చింది, మేడమ్ ఏమేమి కావాలో అవన్నీ తెచ్చిచ్చారు. అసలు ఆ స్పెట్స్కి సంబంధించి మెటీరియల్స్ మీరు ఎక్కడ గ్యాదర్ చేశారు? యూట్యూబ్లో మ్యామ్ ఒక స్టాఫ్ సాయంతో. ఓకే, అది తీసుకున్న తర్వాత మీరు దాని మీద ఎన్ని రోజులు కష్టపడ్డారు? ఒక నైట్ మ్యామ్, వన్ డే. ఎలా తెలిసింది మీకు అది ఎలా తయారు చేయాలని తెలిసింది? యూట్యూబ్లోనే సెర్చ్ చేశారు. సెర్చ్ చేసి బ్లైండ్ పీపుల్కి మీరు మరి అక్కడ బ్లైండ్ పీపుల్ పెట్టుకొని చూసారా మీ స్పెట్స్? అంటే చెక్కర్ వాళ్ళు వచ్చి ఇట్లా చేయబెట్టి చూసారు, ఏమైనా అడ్డంకులు వస్తే సౌండ్ వస్తుంది. 20 centimeters పెట్టినాము. ఓకే, 20 meters పెట్టారా? 20 centimeters? 20 meters. 20 meters పెట్టారు. డిస్టెన్స్లో మీకు ఏదైనా ఆబ్జెక్ట్ వస్తుంది అంటే స్పెట్స్ పెట్టుకున్న వాళ్ళకి సౌండ్ వస్తుంది, వైబ్రేషన్ వస్తుంది. అప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేసి 20 మీటర్లో ఉంది అని చెప్పి వాళ్ళు పక్కకి వెళ్తారు. అంటే కనిపించడం కాదు, వాళ్ళకి ఇన్స్ట్రక్టెడ్ మోడ్లో మీరు స్పెట్స్ అనేవి చేశారు. కనిపించకపోయినా వినిపిస్తాయి అనే థాట్తో ఇష్టం. కనిపించకపోయినా వినిపిస్తాయనే థాట్తోనే. ఇది మొత్తం అంతా కూడా మీకు 1 nightలో అయిపోయింది. ఓకే రా, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం మనం ఆశ్రయ బాలతేజస్సు రెయిన్బో హోమ్స్ ఇన్ఛార్జ్తో ఉన్నాము. ఆమెను అడిగి అసలు ఈ హోమ్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులైంది, అసలు ఈ హోమ్ పెట్టడానికి కారణం ఏంటి, ఈ హోమ్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది, ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మేడం. హలో మేడం, గుడ్ ఈవినింగ్. మీ పేరు? కృతజ్ఞత. నా పేరు కృతజ్ఞత గారు. ఈ హోమ్ ఫస్ట్ ఎక్కడుండేది? ఈ హోమ్ యాక్చువల్లీ ఇక్కడ లేకుండా మేడం, చదురుపల్లి అసోసియేషన్ అని ఒక గ్రామంలో, మహబూబ్ నగర్ గ్రామంలో ఉండేది. సో అక్కడ ఇది ఇనిషియేటివ్గా తీసుకొని వీళ్ళు మా హెడ్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్కి అప్రోచ్ అయితే వాళ్ళు సీరియస్నెస్గా తీసుకొని అప్పుడు డ్రాప్ అవుట్స్ని పిల్లలని తీసుకొని వచ్చి ఇట్లాంటి ఆర్గనైజేషన్స్కి కలెక్టర్ దగ్గరికి వెళ్తే మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్లోనే గవర్నమెంట్ స్కూల్స్లో మీరు సెలెక్ట్ చేసుకోండి, మేము అక్కడ షెల్టర్ నీడ్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సో మేము ఇక్కడ సెంటర్ ఆఫ్ సిటీలో సికింద్రాబాద్లో ప్లేస్ చేయడం జరిగింది. సో 2000లో ఇది స్టార్ట్ అయింది. బట్ 2009లో మాకు ఇది ఇనిషియేటివ్గా విత్ 9 members చిల్డ్రన్స్ తోటి మేము స్టార్ట్ చేసామన్నమాట. మా ప్రాజెక్ట్ హెడ్ వచ్చేసి నవీన్ రాజు అనేసి ఉన్నారు. సో ఆ సార్కి ఎంత తాపత్రయం అంటే పిల్లలతోటి వర్క్ చేయడము, పిల్లలతోటి ఉండడం, వాళ్ళ భావాలని స్వభావాలని తెలుసుకొని ముందుగా వాళ్ళ కెరియర్ ఎలా బిల్డ్ చేయాలో తను ఫస్ట్ ప్లాన్ చేశారు. సో అలా వాళ్ళు స్టాఫ్ని రిక్రూట్ చేసుకొని ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వైజ్గా డివైడ్ చేసి వాళ్ళకి నీడ్ ఏంటి, షెల్టర్ ఎలా కావాలి, ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ అప్రోప్రియేట్ ఏజ్లో ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలి అనేసి డిజైన్ చేశారనమాట. మేము ఇదంతా కూడా ఒక డాక్యుమెంట్గా సిడబ్ల్యూసి దగ్గరికి వెళ్తే
అంటే ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్, దాని సిడబ్ల్యూసి ఫుల్ ఫామ్ వచ్చేసి. సో అక్కడికి వెళ్తే మన చైర్పర్సన్స్ ఇట్లాంటి పిల్లలు ఉంటారా అని చెప్పేసి వాళ్ళు ఐడెంటిఫై చేసి మాకు పిఎస్ ద్వారా ఎస్ఐఆర్ చేయించి, అంటే సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చేయించి పిల్లలను ఐడెంటిఫై చేసి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎక్కడ ఏం ప్లేస్ చేయాలి పిల్లల్ని అనేసి అడ్మిషన్స్ ఇస్తారు. అంటే మీకు పిల్లలు ఇక్కడ ఉన్నారు అని ఎలా తెలుస్తుందండి? మనం సోషల్ మొబిలైజింగ్ చేయాలన్నమాట, ఆన్ ది స్ట్రీట్ చేయాలి. మనకు తెలీదు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం కొంత పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ పట్ల ఎటువంటి తెలియదు అనమాట. మనం వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పించి పిల్లల ఏజ్ వాళ్ళ యాక్యురేట్ ఏజ్లో వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా అంతే విధంగా అందించాలన్నమాట. వాళ్ళకి ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ కూడా కరెక్ట్గా ఉండదు. సో వాళ్ళకి మేము ఫుడ్ అందజేస్తాము. వాళ్ళని పేరెంట్స్ని ఇక్కడ తీసుకొని వచ్చి కూడా చూపిస్తాం. ఇది మా ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో చూయించి వాళ్ళకి ఫుడ్, లివింగ్ ఎక్స్పెండిచర్ అవన్నీ కూడా మేము ఇంత సఫిషియెంట్గా ఇస్తాము. మీ పిల్లలకి ఆ చదువు చెప్పించండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాము. అట్లా ఇప్పటి వరకు మా దగ్గర 2024లో 232 చిల్డ్రన్స్ ఎన్రోల్ అయ్యారు. సో వాళ్ళు చాలామంది ఫ్యూచర్స్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అయ్యి గవర్నమెంట్ జాబ్ ఎన్రోల్ చేసుకున్నారు, ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నారు విత్ ద హై ప్యాకేజ్ అనమాట. సో దే ఆర్ లివింగ్ ఇన్ సక్సెస్ఫుల్ లైఫ్. అండ్ కొంతమంది మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. సో మా ఆర్గనైజేషన్లో ఇట్లాంటి కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ఇది సిసిఐ, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి: ఫ్యామిలీ బేస్డ్ కేర్ ప్రోగ్రామ్ అండ్ ఫ్యూచర్ కేర్ ప్రోగ్రామ్ అనేసి. ఫ్యామిలీ బేస్డ్ ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలకి 4 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నగాన వాళ్ళ పిల్లల్ని ఇంటికి పంపించి, అంటే మనం ఎందుకు తీసుకొస్తాం, వాళ్ళకి అక్కడ ఇన్కమ్ సరిగా లేకపోవడం వల్ల, వాళ్ళ పేరెంట్స్కి ఎక్స్పెండిచర్ చేయకపోవడం వల్ల మనం తీసుకొస్తాం. సో మేమేం ప్లాన్ చేసామంటే పిల్లల పేరెంట్స్ ప్రేమ అనేది ఎప్పటికీ ఎల్లప్పుడూ పిల్లల దగ్గర ఉంటేనే బాగుంటుంది. సో మేమేం ప్లాన్ చేసాము, పిల్లల్ని 4 ఇయర్స్ అయితే వాళ్ళ ఇంటికి పంపించి అక్కడ రేషన్ కిట్ అవన్నీ కూడా ఎవ్రీ మంత్ ప్రొవైడ్ చేస్తాం విత్ ద అమౌంట్ ఆఫ్ 2000 అనమాట. క్లోతింగ్ కూడా ఇప్పిస్తాము, రేషన్ కిట్ ఇస్తాము. పాపకు సంబంధించిన ప్రతి బుక్ కూడా ఇయర్కి సరిపడా స్టేషనరీ అందజేస్తాం. వాళ్ళకి ఎటువంటి కూడా పాప భారం అయింది అన్నట్టు అనుకోకుండా మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం, ఆ ప్రేమ అనేది ఎల్లప్పుడూ ఉండాలి పాప మీద. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ పాప ఎలా మెదులుతుందో కూడా పేరెంట్స్కి తెలియాలి. కాబట్టి మేము పాపని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి కూడా పంపిస్తాం. పంపించి మళ్ళీ తీసుకొచ్చేస్తారు. హాలిడేస్ టైంలో ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్, ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే తీసుకొస్తాం. అదే కౌన్సిలింగ్స్లో మోటివేషనల్ స్పీకర్స్ వచ్చినప్పుడు అండ్ లైఫ్ స్కిల్ సెషన్స్ అవుతున్నప్పుడు, కొన్ని యాక్టివిటీస్ అవుతున్నప్పుడు మేము పిల్లల్ని తీసుకొస్తాము. తీసుకొచ్చి ఇక్కడ అన్నీ అందజేస్తాము. బ్యాగ్స్ ఇవ్వడం, స్వెటర్స్ ఇప్పించడం, బ్లాంకెట్స్ ఇప్పించడము, ఏది ఉన్నా కానీ ప్రతిదీ పెన్సిల్తో సహా అన్ని హాలిడేస్ లో అందజేస్తాం. మాత్రమే వాళ్ళకి పంపిస్తారు, పంపించి మళ్ళీ మీరు తెచ్చేస్తారు. ఎందుకంటే కొంతమంది పిల్లలు గురుకుల్లో చదువుతున్నారు, కేజీబీవీస్లో చదువుతున్నారు, మళ్ళీ పాలిటెక్నిక్ కాలేజెస్లో కూడా చదువుతున్నారు. సో వాళ్ళకి హాలిడేస్లోనే టైం ఉంటుంది కాబట్టి మెడికల్ క్యాంప్ కూడా అరేంజ్ చేస్తాం. సో అట్లాంటి టైమ్స్లోనే వాళ్ళకు అనుకూలంగా మేము ప్లాన్ చేసి మెడికల్ క్యాంప్ కూడా అరేంజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఇయర్లీ 3 times జరుగుతుంది. డెర్మటాలజీ. అది ఎలా వస్తారండి వాళ్ళు? మీరు డాక్టర్స్ని అప్రోచ్ అవుతారా? మీరు అప్రోచ్ అవుతాం. మాకు ఇక్కడ పిహెచ్సి డాక్టర్, మెడికల్ ఆఫీసర్ నవీన్ కుమార్ అని ఉన్నారు. సో ఆ నవీన్ కుమార్ సార్ తోటి మేము కాంటాక్ట్ అవుతాం. ఎందుకంటే సీజనల్ వైజ్గా కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేది అరైజ్ అవుతాయి. సో దాంతో ప్రకారంగా మేము జనరల్ ఫిజిషియన్, గైనకాలజిస్ట్ ఎందుకంటే పిల్లలకి కొంతమంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, రెగ్యులర్ పీరియడ్స్ తోటి హెవీ ఫ్లో ఉంటారు. సో అలా కొన్ని కండిషన్స్ తోటి మనం డెంటల్ డాక్టర్, ఐ డాక్టర్ని పిలిపించి ఒక యాక్టివిటీ రూమ్లో మేము ప్లేస్ చేస్తాం. ప్రతి చైల్డ్ తోటి ఏదన్నా వాళ్ళకి ఇన్ఫెక్టివ్గా ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని అంటే వాళ్ళకి సపరేట్గా నోట్బుక్స్ ఉంటాయి, మెడికల్ రిజిస్టర్స్ అని ఉంటాయి, సపరేట్ నోట్బుక్స్ ఉంటాయి. సో వాటి ద్వారా మేము డాక్టర్ దగ్గరికి, పీడియాట్రిషియన్కి కన్సల్ట్ అయ్యి నెక్స్ట్ డేనే ఇమీడియట్గా మెడికేషన్ అనేది కంపల్సరీ ఇప్పిస్తాం మేము. ఓకే, వీళ్ళకి ఇంత చేస్తున్నారు కదా, మరి వీళ్ళకి డొనేషన్స్ కానీ మనీ పరంగా చాలా ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటాయి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? మేము
మాకు గవర్నమెంట్ నుండి అయితే గవర్నమెంట్ హోమ్ అయితే సపోర్ట్ చేస్తున్నాం, బిల్డింగ్ అయితే ఇస్తున్నారు. మేము 2009 నుంచి రన్ చేస్తున్నాం కాబట్టి మాకు నెంబర్ ఆఫ్ డోనర్స్ ఉన్నారు. సో మాకు డోనర్స్ సపోర్ట్ చేయడం చాలా సులభంగా ఉంది. ఏది అడిగినా కానీ కాదనకుండా చాలా మటుకు సపోర్ట్ చేస్తారు. అండ్ వీలే కాకుండా కమ్యూనిటీ లెవెల్లో కూడా కాకుండా కార్పొరేటర్స్ మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. పాలిటిక్స్ నుండి అయితే కార్పొరేటర్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎంఎన్సీ కంపెనీస్ నుండి సిఎస్ఆర్ గ్రూప్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అండ్ మాకు అదర్ ఆర్గనైజేషన్ నుండి వాలంటీర్స్ కూడా వస్తారు. మాకు పిల్లలు వాళ్ళు చదువు చెప్పడమే కాకుండా పిల్లలకు సంబంధించింది వాళ్ళు ఒక 1 hour ఇంటరాక్ట్ అవుతారు ఎవ్రీ సండే. సో వాళ్ళ నీడ్స్ అండ్ ఇంపార్టెన్స్ అన్నీ కూడా నోట్ డౌన్ చేసుకొని ఎవ్రీ 2 monthsకి ఒక్కసారన్నా వచ్చి ప్రొవిజన్స్, టాయిలెటరీ ఆర్టికల్స్ అవన్నీ కూడా అందజేస్తారనమాట. స్టేషనరీ కూడా చాలా మటుకు బాగా ఇస్తారనమాట డోనర్స్. ఓకే. వీళ్ళకి అంటే ఇంకా ఫర్దర్గా అంటే ఎడ్యుకేషన్ అయిపోయింది, ఇక్కడ 10th క్లాస్ వరకు ఉంది, ఎడ్యుకేషన్ అయిపోయింది. ఫర్దర్గా ఎడ్యుకేషన్ చేయాలి అనుకునే పిల్లలకి మీ దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? మేడం మా దగ్గర ఫ్యూచర్స్ ప్రోగ్రామ్ ఉంది మేడం, 15 to 23 years అని. దాంట్లో 2 components ఉంటాయి, 15 to 18 years అండ్ 18 years to 23 years. 15 to 18 ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు 10th క్లాస్ తర్వాత ఎటువంటి కోర్సెస్ తీసుకోవాలనేది మేము వాళ్ళకి పూర్తిగా గ్లాన్స్ ఇచ్చేస్తాం అనమాట. సో వాళ్ళు చూస్ చేసుకుంటారు, ప్రతి ఎంపీసీ, బైపీసీ, సిఈసీ అని తీసుకున్నాక వాళ్ళు మేము హాస్టల్స్లోనే వెళ్తాము లేదా పేరెంట్స్ దగ్గరికి వెళ్తాము. ఎవరైతే కంప్లీట్లీ ఆర్ఫన్ ఉన్నారో వాళ్ళకి వేరే స్ట్రక్చర్ ప్లాన్, వాళ్ళ ఇయర్ ప్లాన్ మొత్తం చేస్తామన్నమాట. ఇప్పుడు లాస్ట్ ఇయర్ పాలిటెక్నిక్లో 3 ఆర్ఫన్స్ ఉండే 10th క్లాస్ వాళ్ళు. మేము ఇక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ దగ్గర దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్లో పాలిటెక్లో చదువుతున్నారు. సో ఇప్పుడు కూడా వాళ్ళ ఫర్దర్ ఎడ్యుకేషన్ కూడా మేము చాలా ప్రయారిటీగా తీసుకొని వాళ్ళ ఇష్టమైన కోర్సే చదివించి వాళ్ళని కెరియర్ అనేది బిల్డ్ చేస్తామన్నమాట. మేము ఓకే, కెరియర్ సపోర్ట్ కూడా ఉంటుంది, 23 years వరకు సపోర్ట్ ఉంటుంది. ఓకే, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అంటే బాగా సెటిల్ అయిన వాళ్ళు ఎవరు అంటే మీరు ఏం చెప్తారు? సెటిల్ అయిందంటే 2 ఉన్నారు మేడం. కే చంద్రకళ అనేసి అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, కానిస్టేబుల్, రీసెంట్లీ పోస్టెడ్ అనమాట ఇక్కడ బేగంపేటలో. తను చాలా హ్యాపీగా, ఎట్లా అంటే మేము ప్రతిదీ బుక్స్కి సపోర్ట్ చేసాము, తన హాస్టల్ ఫీజ్కి సపోర్ట్ చేసాము. తన ఏంటంటే నా గోల్ ఒకటే, నేను ఆర్ఫన్ అయినా కానీ నేను చదువుకోవాలి అంటే. ఒక పాప బయటికి వెళ్ళింది, కంప్లీట్లీ ఆర్ఫన్ అయినా కూడా బయటికి ఎట్లా పంపిస్తున్నారు మీరు అనేసి ఒక క్వశ్చన్ రేజ్ అవ్వచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే 18 years అయిపోతుందో ఇక్కడ అలౌడ్ ఉండదు అనమాట. ఈ సీసీఐ హోమ్లో అలౌడ్ ఉండదు. మేము ఆ పాప నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళాలంటే మేము ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ దగ్గరికి వెళ్ళి ఆమె పేరు మీద సపరేట్గా మెమో తీసుకొని ఆమెకి గవర్నమెంట్ అకామిడేషన్ ఇప్పిస్తామన్నమాట. మా 2 పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నేరేడ్మెట్ దగ్గర గవర్నమెంట్ కాలేజ్లో చదువుతున్నారు, అక్కడ అకామిడేషన్ ఇప్పిస్తున్నాం అనమాట. ఆ అమ్మాయి కూడా చంద్రకళ కూడా అక్కడే ఉండి అక్కడే చదువుకొని కోచింగ్కి వెళ్ళి సక్సెస్ అయ్యిందనమాట. సో మ్యారీడ్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్లో గార్డియన్స్ ఎవరైతే చూపించారో, మ్యారేజ్ చేసుకోమని చెప్పారో వాళ్ళు కంప్లీట్లీగా మమ్మల్ని అడిగి మమ్మల్ని సజెషన్స్ తీసుకొని పాపని బయటికి వాళ్ళు వేరే ఫ్యామిలీకి పంపించడం జరుగుతుంది. సో ఎందుకంటే ఆ పాప చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగింది, సమ్ XYZ పాప పేరు. అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగింది. పెళ్ళి చేసుకోవాలంటే భయం వేస్తుంది అని చెప్పేసి అన్నది. అంటే నాన్న నీకు కంప్లీట్ అయింది, చదువుకోవాలని ఉంది, ఆ హస్బెండ్ నీకు చదువుకోవాలని ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ మంచి ఫ్యామిలీ అని మీ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి యూ క్యాన్ ప్రొసీడ్ అని చెప్పేసి మా సార్ నేను చెప్తే తను యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు చక్కగా చదువుకుంటుంది. అంటే హస్బెండ్ పెళ్లి చేసుకున్నప్పటికి కూడాను హస్బెండ్ చదివిస్తున్నారు. ఓకే, ఇంకా ఇక్కడ హోమ్ నుంచి ఇంకా ఎలాంటి హెల్ప్స్ అండ్ ఎలాంటి వాళ్ళకి ఇక్కడ హెల్ప్ అవుతూ ఉంటాయి? ఇప్పుడు మా పిల్లలు వేరే